వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ వ్రియారం. ఈరోజు వీడియోలో ఏంటంటే గోంగూర మటన్ అయితే చూపించబోతున్నాను. స్కిప్ చేయకుండా వీడియో అంతా కంప్లీట్గా అయితే చూసేయండి, చాలా బాగుంటుంది. మీకు చూస్తూ ఉండంగానే నోరు ఊరిపోతుంది అనమాట, అంత బాగుంటుంది. దీనికి ఫస్ట్ అయితే మనం మటన్ అనేది తీసేసుకోవాలి అండ్ ఒక త్రీ టు 4 ఆనియన్స్ అయితే కట్ చేసుకొని డైరెక్ట్గా మటన్లో అయితే వేసేయాలన్నమాట. మీరు ఇలా అన్నా చేయొచ్చు, లేకపోతే కర్రీ అయిపోయిన తర్వాత కూడా చేసుకోవచ్చు. నేను చెప్తాను అది ఎలాగా ఏంటి అని ముందు ప్రాసెస్. సో ఇప్పుడు మటన్ అనేది కట్ చేసేసుకొని వేసేసుకొని అండ్ ఆనియన్స్ అనేవి వేసుకోవాలన్నమాట. అండ్ ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఇలా డైరెక్ట్గా వేసుకున్నట్లయితే మనకి సింపుల్గా రెసిపీ అనేది అయిపోతుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. సో మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. సో ఆయిల్ వేసిన తర్వాత ఒక్కసారి అయితే మొత్తం అంతా కలుపుకోవాలన్నమాట, మంచిగా ముక్కలకి అదంతా పట్టించాలి. అండ్ చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే కర్రీ అంతా అయిపోయిన తర్వాత గోంగూర ఉడకబెట్టేసి అది వేస్తారు డైరెక్ట్గా. అలా కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది కర్రీ టేస్ట్ అనేది. సో ఇప్పుడు వచ్చేసి సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. మీ దగ్గర కల్లుప్పు ఉంటే కల్లుప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. సో సాల్ట్ యాడ్ చేసేసుకొని ఒక్కసారి అయితే మంచిగా అయితే మిక్స్ చేసేసుకొని అండ్ ఇప్పుడు వచ్చేసి పసుపు అయితే ఒక చిటికెడు అయితే యాడ్ చేసుకోవాలి. పసుపు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మళ్ళీ కలిపేసుకుందాము. ఇలా అయితే చేసి చూడండి, చాలా బాగుంటుంది. అండ్ ఇలాగా మనం పసుపు కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత మంచిగా అయితే మిక్స్ చేసేసుకోవాలి ఒకసారి. సో మొత్తం మంచిగా అయితే మిక్స్ అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి కారం యాడ్ చేయలేదేంటి అని మీకు డౌట్ రావచ్చు. కారం తర్వాత యాడ్ చేద్దాము గోంగూరతో పాటు. ఇప్పుడు మనం విజిల్ పెట్టేసుకోవాలన్నమాట. ఈ డిష్ అనేది ఇప్పుడు మనం విజిల్ పెడుతున్నాం కదా మటన్, అది మంచి సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట, కారం లేకుండా బాగుంటుంది. బట్ ఇప్పుడు విజిల్ అన్నీ అంతా పెట్టేసి ఒక 8 విజిల్స్ దాకా అయితే పెడదాము. సో 8 విజిల్స్ వచ్చేసిన తర్వాత మనం మళ్ళీ ఒప్పించేద్దాము. ఈ లోపు అయితే విజిల్స్ వచ్చేలోపు ఏం చేసుకోవాలంటే మరి మనం గోంగూర ఉంది కదా, సో గోంగూర కూడా ఒకసారి మంచిగా అయితే వాష్ చేసేసుకొని ఒలిచేసుకొని వచ్చేద్దాము ఈ 8 విజిల్స్ వచ్చేలోపు. ఇలాగా ఒక పక్కన ఇది ఒక పక్కన అది చేసుకుంటే బేగ అయిపోతుంది అనమాట. కొంతమంది ఉంటారు ఏం చేస్తారంటే గోంగూర ఒలుచుకున్నాక ఆఫ్టర్ దట్ ఇలాగా మటన్ ప్రాసెస్ అనేది చేస్తూ ఉంటారనమాట. అలా కాకుండా మీరు విజిల్ పెట్టేసుకున్నారనుకో, విజిల్స్ 8 విజిల్స్ దాకా పెట్టాలి కాబట్టి పోనీ 10 విజిల్స్ అయినా పెట్టుకోవచ్చు. మటన్ గట్టిగా ఉంటే 10 విజిల్స్ అలా పెట్టుకోవచ్చు అనమాట, అది మీ ఇష్టం. విజిల్స్ మటన్కి ఎంత ఎక్కువ ఉంటే అంత బాగా ఉడుకుతుంది మటన్. సో అలాగా విజిల్స్ పెట్టేసుకున్న తర్వాత మనం ఇలా గోంగూర ఒలుచుకొని అండ్ వాష్ చేసుకున్నట్లయితే మనకి టైం సేవ్ అవుతుంది అనమాట. ఎవరికైతే టైం లేదు, ఇలా ఆఫీస్కి వెళ్ళిపోవాలి లేదా బయటికి వెళ్ళాలి, హౌస్ వైఫ్స్ అయితే ఇలా బయటికి వెళ్ళాలి అలా అనుకునే వాళ్ళు ఇలా మంచిగా చేసేసుకోవచ్చు అనమాట. 8 విజిల్స్ వచ్చేలోపు మనం ఇలా మంచిగా తీసేసుకొని వాష్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. ఇలా వాష్ చేసేసుకుంటే మంచిగా క్లీన్ కూడా అయిపోతుంది అండ్ మనకి టైం ప్రాసెస్ అనేది ఎక్కువగా పట్టదు. అండ్ మనం ఆ 8 విజిల్స్ వచ్చేలోపు ఖాళీగా కూడా ఉండక్కర్లేదు, ఏదో పని చేసుకుంటూ ఉండొచ్చు, అలా మంచిగా అనిపిస్తుంది అనమాట. సో మొత్తానికైతే గోంగూర అయితే మొత్తం క్లీన్ అయిపోయింది. అండ్ ఇప్పుడు వచ్చేసి ఆ విజిల్స్ అనేవి అవుతూ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఒక కడాయి లాంటిది తీసుకోవాలి, ప్యాన్ అవ్వచ్చు కడాయి అవ్వచ్చు, ఇంకా నాన్ స్టిక్ అయితే చాలా బెటర్. సో అది తీసుకొని మనం ఆల్రెడీ వాష్ చేసుకొని పెట్టుకున్న గోంగూర ఉంది కదా, సో ఆ ఫ్రెష్ గోంగూరని మనం దాంట్లోకి యాడ్ చేసేసుకోవడమే. సో దాంట్లోకి యాడ్ చేసుకొని మంచిగా అయితే మగ్గించుకోవాలన్నమాట. అంటే అది మంచిగా అయిపోతుంది, కానీ ఇక్కడ చూస్తున్నప్పుడు ఎక్కువ గోంగూరలో కనిపిస్తుంది, అది అంతా మగ్గిపోయిన తర్వాత చాలా తక్కువ అయిపోతుంది అనమాట. గోంగూర ఒకటి, కరివేపాకు, కొత్తిమీర అవి కూడా అంతే, అలాగే తక్కువ కింద అయిపోతాయి. అండ్ దీంతో పాటు ఒక 3 పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకుంటున్నాము. పచ్చిమిర్చి పెద్దవే యాడ్ చేసుకోవాలి. అలాగే ఈ రెసిపీలో కారం కూడా మంచిగా యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే పులుపు కారాన్ని తినేస్తుంది కాబట్టి కారం అనేది ఎక్కువ ఉంటే ఆ స్పైసీనెస్కి చాలా బాగుంటుంది, కర్రీ అనేది వేరే టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి గోంగూర అనేది మంచిగా మగ్గిపోవాలన్నమాట. సో ఒక్కసారి మూత పెట్టేసుకొని మనమైతే ఒక
5-10 మినిట్స్ అలా వదిలేద్దాము. ఇప్పుడు ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే చూసారా ఏ కలర్‌లోకి మారిందో? మనం వేసేటప్పుడు గ్రీన్ కలర్ గోంగూరలా ఉంది. ఇప్పుడైతే కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చింది కదా! ఈ టైంలో ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. అండ్ మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ యాడ్ చేస్తున్నారు, మటన్‌లో కూడా యాడ్ చేశారు అని. మటన్‌లో మనం పించ్ ఆఫ్ సాల్ట్ మాత్రమే యాడ్ చేసాము. చాలా తక్కువ యాడ్ చేసాము. ఎందుకు అనంటే ముక్కలకి కొంచెం సాల్టీనెస్ వెళ్తదని చెప్పి అక్కడ కొంచెం యాడ్ చేసామన్నమాట. అండ్ గోంగూరలో ఏంటంటే ఇక్కడ యాడ్ చేస్తే ఇంకా మంచిగా మగ్గిపోతుంది. సో ఉప్పు అనేది ఇక్కడ కొంచెం యాడ్ చేసుకొని ఒక్కసారి మళ్ళీ మూత పెట్టేసి బాగా దగ్గరికి అయిపోనివ్వాలన్నమాట. అండ్ చాలామంది గోంగూర ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత పప్పు గుత్తుతో మెదుపుతారు. మెదిపి అప్పుడు మటన్ కర్రీలో వేస్తారు. అలా కాకుండా నేను ఇప్పుడు చూపించిన విధంగా చేస్తే సాఫ్ట్‌గా ఉంటుంది. తినేటప్పుడు మీకు ఆ ఆకులు కానీ అలాంటివి ఏ ఫ్లేవర్స్ తగలకుండా చాలా బాగుంటుందన్నమాట. టేస్ట్ని బట్టి చెప్తున్నాను, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు వచ్చేసి ఇది ఆఫ్ చేసేసుకోవాలి. కొంచెం మగ్గింది కదా! సో అదంతా ఒక కంచెలోకి తీసుకొని ఫ్యాన్ దగ్గర పెట్టేస్తే అదే ఆరిపోతుంది. చల్లారిపోయిన తర్వాత మీరు మిక్సీలో యాడ్ చేసుకుంటే సో మొత్తం చల్లారిపోయిన తర్వాత మిక్సీలో అయితే యాడ్ చేసేసుకోండి. మిక్సీలో యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే చెప్పాను కదా ఇందాక సాఫ్టీనెస్ అనేది ఉంటుంది. ఇది చల్లారేలోపు మనం ఇప్పుడు ఎంతవరకు వచ్చింది మటన్ అనేది చూసేద్దాము. సో విజిల్స్ అన్నీ అయిపోయాయి. ఆవిరి అది అయిపోయిన తర్వాత మనం ఓపెన్ చేస్తున్నాం అనమాట. ఆవిరి ఉన్నప్పుడే ఓపెన్ చేయకూడదు. సో సాఫ్ట్గా మటన్ చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో అసలు. సో మటన్ ఎన్ని విజిల్స్ పెడితే అంత మంచిదన్నమాట. కారం వేయలేదు కదా మనము. సో ఇప్పుడు కూడా కారం యాడ్ చేద్దాం తర్వాత. ఇప్పుడు వచ్చేసి మనం గోంగూర తీసుకున్నాం కదా! సో అది మిక్సీలో అయితే వేసేసుకోవాలన్నమాట. మిక్సీలో వేసుకున్నట్లయితే చెప్పాను కదా సాఫ్ట్గా ఉంటుంది. తినేటప్పుడు కూడా మనకే కాదు చిన్నపిల్లలకి పెట్టినా సరే వాళ్ళు ఇంకా అలా తినేస్తారు. అదే ఇప్పుడు మీరు పప్పు గుత్తుతో మెదిపారనుకోండి కొంచెం కొంచెం ఉండిపోతాయి, ఇంత సాఫ్ట్నెస్ రాదు. సో అప్పుడు వాళ్ళకి నోటికి తగిలి తీసేస్తారు, అది లోపలికి వెళ్ళదు కూడా. ఆకుకూర అనేది మంచిదే కాబట్టి. బట్ గోంగూరలో ఏంటంటే కొంచెం వేడి ఉంటుంది. సో మనం ఎక్కువగా అయితే వాడం కదా, ఎప్పటికో ఒకసారి వాడతాము. సో దానివల్ల ఏం పర్వాలేదు, పిల్లలకి పెట్టినా ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఆకుకూర తింటూ ఉండాలన్నమాట. సో ఇలా మిక్సీ వేసేసుకొని మంచి ఫ్రెష్గా అయితే మనం రెడీ చేసేసుకుందాము. పేస్ట్లా ఉండాలి. సో పేస్ట్లా అయితే ఇలా రెడీ చేసేసుకోవాలన్నమాట మిక్సీలో వేసుకొని. నాకు ఈ పేస్ట్ చూసిన వెంటనే ఒకటి గుర్తొచ్చింది చెప్పనా? గోరింటాకు అయితే గుర్తొచ్చిందనమాట. అంటే గోరింటాకు ఇలా పేస్ట్ చేసిన తర్వాత ఇలాగే ఉంటుంది కదా కలర్. సో గోరింటాకు అయితే గుర్తొచ్చింది. మీలో ఎవరికన్నా అలా గోరింటాకు గుర్తొస్తే తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసి సేమ్ మనం గోంగూర తీసుకున్న ప్యాన్ ఉంది కదా, సో ఆ ప్యాన్లోనే ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాం అనమాట. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు అనేది యాడ్ చేసాం, యాంటీబయాటిక్ కాబట్టి జస్ట్ లైట్గా, ఎక్కువ కాదు. అండ్ ఇప్పుడు వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. సో ఇవన్నీ మంచిగా మిక్స్ అయిపోవాలి. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. అలాగే కారం యాడ్ చేసుకుందాం ఇప్పుడు మనం. సో కారం అనేది చెప్పాను కదండి, గోంగూర మటన్లో కారం చాలా ఎక్కువ పడుతుంది. ఎందుకు అనంటే మరి గోంగూర కొంచెం పులుపు కాబట్టి కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది. సో అందుకని 2 స్పూన్స్ అయితే వేసుకున్నాం మనం. అండ్ మీకు కారానికి తగ్గట్టు మీరు వేసుకోండి. ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీరు అబ్బా అని అంటారనమాట తింటున్నప్పుడు, అంత బాగుంటుంది. సో మీకు చెప్తుంటే ఇప్పటికి కూడా నాకు నోరు ఊరిపోతుందనమాట, అంత బాగుంటుంది కర్రీ. సో ఇప్పుడు మనం మగ్గించి పెట్టుకున్నాం కదా ఆ పీసెస్ని, మటన్ పీసెస్ని, అవన్నీ దీంట్లోకి అయితే యాడ్ చేసేసుకున్నాం అనమాట. సో దీంట్లోకి యాడ్ చేసేసుకొని ఇలా మంచిగా అయితే కలిపేసుకోవాలి. అండ్ నేను ఇంకోటి ఏం చెప్తాను అనంటే, కర్రీ అంతా అయిపోయిన తర్వాత కూడా కర్రీ అంతా అయిపోయిన తర్వాత కూడా గోంగూర వేసుకోవచ్చు, పేస్ట్ వేసుకొని కలిపేసుకోవచ్చు. లేదా మీరు ఇలా కూడా ట్రై చేయొచ్చు. ఒకసారి ఇది ఒకసారి అది, రెండిట్లో చేసుకుంటూ ఉండండి. సో ఇలా మంచిగా మగ్గిపోవాలన్నమాట. ఒకసారి మూత పెట్టేద్దాము. మూత తీసిన తర్వాత ఇలా అయితే అవుతుంది. కొంచెం ఆయిల్ అనేది పైకి వస్తూ ఉంటుందన్నమాట. సో మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ అనేది మన దగ్గరే ఉంది. ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చే టైంలో
మనం రెడీ పెట్టుకున్న పేస్ట్‌ని అయితే వేసేయాలన్నమాట. గోంగూర పేస్ట్‌ని. ఇలా పేస్ట్ అయితే చాలా బావుంటుంది తినడానికి నిజంగా. సో, ఇలా పేస్ట్ అయితే యాడ్ చేసేసుకోవాలి. మీకు ఎంత సరిపోతుంది అని క్వాంటిటీ ఉంటే అంత యాడ్ చేసేసుకొని ఇంకా మిగతాది మీరు ఉంచేసుకోవచ్చు. సో, ఈ 2 ఇలా యాడ్ చేసేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట. సో, ఇలా మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఒక 10 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. సో, ఈ ప్రాసెస్‌లో మూత పెట్టేసుకొని ఒక్కసారి ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకొని మళ్ళీ తీసి కొన్ని వాటర్ అనేవి యాడ్ చేయాలన్నమాట. మనం కర్రీ ఎలా చేస్తామో అలాగే సేమ్. సో, వాటర్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఒక్క 5 మినిట్స్ ఇలాగ మంచిగా వేగిన తర్వాత అప్పుడు వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి. అండ్ మూత కూడా పెట్టుకోవాలండి. సో, మూత పెట్టుకొని ఆఫ్టర్ దట్ ఓపెన్ చేసి వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసాం కదా! మూత పెట్టేసిన తర్వాత ఇలా కొంచెం దగ్గరగా అవుతుందన్నమాట కర్రీ. సో, ఇలా దగ్గరకయిన టైంలో ఎంత క్వాంటిటీతో వాటర్ సరిపోతది అని మనం అనిపిస్తే అంత వాటర్ వేసుకోవాలి. ఒక చిన్న హాఫ్ గ్లాస్ అయితే వేసాం మేము. సో, ఆ హాఫ్ గ్లాసు కొంచెం ఒక 10 మినిట్స్ మొత్తం మగ్గిస్తే అయిపోతుందనమాట కర్రీ. అండ్ తినడానికి కూడా చాలా బావుంటుంది. ఎవరన్నా ఇంకా ట్రై చేయలేదు, ఎవరికన్నా ఈ కాంబినేషన్ తెలీదు అని అంటే తప్పకుండా ట్రై చేయండి. నేనైతే తప్పకుండా ట్రై చేయమని చెప్తాను. అండ్ ఇదొకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే మామిడికాయ మటన్ కూడా బావుంటుందనమాట. సో, ఎవరికన్నా మామిడికాయ మటన్ కావాలి అని అంటే కామెంట్ చేయండి. సో, కామెంట్ చేస్తే తప్పకుండా నేను ట్రై చేస్తాను చేయడానికి. సో, ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని మనం మూత పెట్టేసుకున్నాం కదా! ఒక్కసారి మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా అయితే అవుతుందనమాట. అండ్ ఈ కర్రీలో కొత్తిమీర వేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు కావాలి అని అంటే వేసుకోవచ్చు. బట్ నేను సజెస్ట్ చేస్తాను కొత్తిమీర అయితే అవసరం లేదు. అప్పటికే ఆకుకూర చాలా ఉంది కదా! అండ్ ఈ టేస్ట్ వేరే అనమాట. వేరే లెవెల్. అంత బావుంటుంది టేస్ట్. సో, ఇంకొంచెం దగ్గరికి అవనిద్దాము మనం. సో, ఒకసారి మూత పెట్టేసుకొని ఓపెన్ చేస్తే లాస్ట్ ఫైనల్‌గా అయితే ఇలా ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఆయిల్ పైకి తేలిందో అప్పుడు కర్రీ అయిపోయింది అని అర్థం. సో, ఇలా మంచిగా అయితే కర్రీ అయిపోయింది. కలుపుకొని మంచిగా ఆస్వాదిస్తూ తినేయడమే అనమాట. అండ్ ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలనుకుంటే మరి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఇప్పుడు తినడం స్టార్ట్ చేసామన్నమాట. మంచిగా కాలుతూ ఉన్నది. అలా నోరూరించుకుంటూ అలా తింటూ ఉంటే చాలా బాగుంది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరందరూ కూడా తప్పకుండా చేసి చూడండి. నచ్చితే మళ్ళీ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాగా వచ్చింది అని చెప్పి. అండ్ బాగా రాకపోయినా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో, ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే మస్ట్ అండ్ షుడ్. టాటా.